సరే, మంచిది. దేవుని వాక్యాన్ని మనం విందాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మీకు కొన్ని మాటలు ముందుగా చెప్తాను, దానికి మీ యొక్క జవాబును తెలియచేయండి. దేవుడు తన మహాకృపతో తన భక్తులకు కొన్ని ప్రత్యేకమైన కృపను అనుగ్రహించినాడు. కొన్ని ప్రత్యేకమైన వరాలనిచ్చి ఆశీర్వదించినాడు. ఒక రోల్ మోడల్గా కొంతమందిని పెట్టినాడు దేవుడు. మనకు రోల్ మోడల్స్గా, మనం మాదిరి చూసి నేర్చుకునే వారిగా కొంతమందిని పెట్టాడు. వాళ్ళ గురించి మీకు ఏం తెలుసో చెప్పండి, నేను అడుగుతాను కొన్ని విషయాలు. బైబిల్లో హనోకు అనే ఒక వ్యక్తి గురించి రాయబడింది. ఆయనను ఏమంటారు? ఆయన గురించి వెరీ గుడ్. హనోకు ఏం పేరుంది? దేవునితో నడిచినవాడు. తర్వాత అబ్రహాము, వెరీ గుడ్. ఇంకొకటి ఉంటుంది, విశ్వాసులకు తండ్రి. చాలా కరెక్ట్గా చెప్పినారు. ఇంకొక మాట తెలుసు మీకు, కానీ చెప్పలేకున్నారు అంతే. చెప్పండి. రైట్, కరెక్ట్గా చెప్పినారు. హనోకు దేవునితో, అబ్రహాము విశ్వాసులకు తండ్రి. తర్వాత దేవునికి, అబ్రహాం ఎవరు? దేవునికి, వెరీ గుడ్, దేవునికి స్నేహితుడు. మోషే నమ్మకమైన వాడు. ఇంకొకటి సాత్వికుడు. సొలొమోను వెరీ గుడ్, జ్ఞానం. దావీదు హృదయానుసారుడు. సంసోను బలవంతుడు. ఈరోజు సంసోన్ గురించి మనం నేర్చుకుంటున్నాం. సంసోన్ ఎవరండి? బలవంతుడు. ఇక్కడ ఒక సంగతి మనం గుర్తుపెట్టుకోవాలి. సొలొమోనుకు దేవుడు జ్ఞానం ఇచ్చినాడు, సంసోనుకు దేవుడు బలం ఇచ్చినాడు, దావీదుకు దేవుడు రాజ్యం ఇచ్చినాడు. ఎవరికి ఇవ్వాల్సిన ఈవులు దేవుడు వాళ్ళకి ఇచ్చాడు, దేవుని మహాకృప చేత. కొంతమంది ఏం చేశారంటే ఇచ్చిన వాటిని నిలబెట్టుకున్నారు. కొంతమంది ఇచ్చిన వాటిని ఏం చేశారు? పోగొట్టుకున్నారు. సంసోను గురించి మాటలు మనం చదువుదాం. అంతకన్నా ముందు ఒక మాట వాక్యం చదువుదాం బైబిల్ గ్రంథంలో. సామెతల గ్రంథం 31వ అధ్యాయం 1-2 వచనాలు చదవండి. సామెతల గ్రంథం 31వ అధ్యాయం 1-2 వచనాలు. తీసిన వాళ్ళు చదవాలి. రాజైన లెముయేలు మాటలు, అతని తల్లి అతనికి ఉపదేశించిన దేవోక్తి. తల్లి, ఒక మంచి తల్లి తన కుమారునికి ఏమని బోధ చేస్తుందో వినండి. నా కుమారుడా, నేనేమందును? నేను కన్న కుమారుడా, నేనేమందును? మ్రొక్కులు మొక్కి కనున కుమారుడా. తల్లి, ఒక మంచి తల్లి రాజైన తన కుమారునితో ఏమంటుందంటే, నీ బలమును ఎవరికి ఇయ్యకము? స్త్రీలకి ఇయ్యకము. రాజులను నశింపజేయు స్త్రీలతో సహవాసము చేయకము. తర్వాత ద్రాక్షారసము త్రాగుట రాజులకు తగదు. లెముయేలు, అది రాజులకు తగదు. మద్యపానాసక్తి అధికారులకు తగదు. సరే, దీనికి సంసోనుకు ఏమన్నా లింక్ ఉంది అంటే నాకు అనిపించింది కాబట్టి చదివిన. సంసోను ఇశ్రాయేలు
ప్రజలను 20 సంవత్సరాలు న్యాయాధిపతిగా పరిపాలించినాడు. ఎన్నేళ్ళు చెప్పండి? 20 సంవత్సరాలు న్యాయాధిపతిగా పనిచేసినాడు ఆ దేశంలో. రాజులు రాకముందు ఆ దేశాన్ని న్యాయాధిపతులు పరిపాలించేవారు. న్యాయాధిపతులను దేవుడు ఏర్పాటు చేసి తన ప్రజలను పరిపాలించేవాడు. తర్వాత సౌలు కాలంలో మాకు కూడా అందరి మాదిరి రాజు కావాలని జనులు అడిగితే దేవుడు రాజులను ఏర్పాటు చేశాడు. అప్పటి నుంచి చాలా మంది న్యాయాధిపతులు ఇశ్రాయేలు ప్రజలను పరిపాలించారు. వారిలో ఒకడు సంసోను. సంసోను పుట్టినప్పుడు ఫిలిస్తీయులు ఇశ్రాయేలు ప్రజలను ఏలుతూ ఉన్నారు, ఏలికగా ఉన్నారు. శత్రువుల చేతిలో బానిసలుగా ఇశ్రాయేలు ప్రజలు బ్రతుకుతున్నారు. ఆ శత్రువులు ఎవరంటే ఫిలిస్తీయులు. ఆ కాలంలో ఈ సంసోను దేవుని సంకల్పాన్ని బట్టి ఈ లోకంలో జన్మించాడు. తన తల్లికి దేవుడు దర్శనమిచ్చి తన తల్లిని తండ్రిని దర్శించి, ఇదిగో మీరు ఒక కుమారుని కంటున్నారు, ఆ బిడ్డ గర్భములో పుట్టినది మొదలుకొని దేవునికి నాజీరు చేయబడిన వాడు. ఇదిగో నువ్వు ద్రాక్షారసము తాగవద్దు, ద్రాక్ష సంబంధమైనది ఏది నీ నోట పడకూడదు, మద్యమునైనను ద్రాక్షారసం ఏదైనా అపవిత్రమైనదే నువ్వు తినకూడదు, నిన్ను నువ్వు కాపాడుకో. నీ గర్భమందు ఒక గొప్ప న్యాయాధిపతి, దేవుని సాధనము పుట్టబోతున్నాడు. అతడు గర్భములో పుట్టినది మొదలుకొని, ఈ లోకములో పుట్టినప్పుడు కాదు కానీ గర్భములో పుట్టినది మొదలుకొని దేవునికి ప్రతిష్ఠించబడిన వాడు, దేవుడు కోరుకున్నవాడు, దేవుని చేత ఎన్నుకోబడిన వాడు నీ కుమారుడు. అతడు పుట్టినది మొదలుకొని అతని తల మీద మంగళ కత్తి వేయకూడదు, అతడు నాకు ప్రతిష్ఠితుడు అని దేవుడు తన తల్లికి తన తండ్రికి చెప్పి వారిని ఆశీర్వదించాడు. తర్వాత సంసోను జన్మించాడు. ఒక మాట రాయబడి ఉంటుంది 13వ అధ్యాయము చదవండి, 24వ వచనం. అధ్యాయం చెప్పాలక చెప్పాల్సింది అంటారా? న్యాయాధిపతులు ఇప్పుడు న్యాయాధిపతుల గురించి చదువుతున్నాం కాబట్టి అన్ని న్యాయాధిపతుల్లోనే ఉంటాయి. 13:24 తర్వాత శ్రీ కుమారుని కని అతనికి సంసోను అని పేరు పెట్టాను. ఆ బాలుడు ఎదిగినప్పుడు యెహోవా అతనిని ఆశీర్వదించెను. దేవునికి స్తోత్రం. ఆ తల్లి దేవుడు తనకు చెప్పినట్లే తన అపవిత్రమైనది ఏది తీసుకోకుండా, ద్రాక్షారసమైనను ఏదైనాను స్వీకరించకుండా తను తాను పరిశుద్ధంగా ఆమె పెట్టుకొని తన కుమారుణ్ణి దేవునిలో పెంచుతూ, తన కుమారునికి దేవుడు చెప్పిన వాగ్దానాన్ని బట్టి, నానా నీవు నీ తల మీద మంగళకర్తి వేయకూడదు, నీవు దేవునికి ప్రతిష్ఠించబడిన వాడవు, నువ్వు దేవుని సాధనము, ఫిలిస్తీయుల చేతిలో నుండి ఈ ప్రజలను విడిపించడానికి దేవుడు ఏర్పాటు చేసుకున్న బలమైన సాధనము, నువ్వు దేవుని కోసం ప్రతిష్ఠించబడిన వాడవని చెప్పి ఆ తల్లి నేర్పించి ఆ తల్లిదండ్రులు ఆ బిడ్డను పెంచారు. ఆ బాలుడు ఎదిగినప్పుడు ఇక్కడ ఒక మాట రాయబడింది, యెహోవా అతనిని ఆశీర్వదించెను. సంసోనును ఆశీర్వదించిన దేవుడు, ఆ బాలుడు ఎదిగినప్పుడు ఆయనను ఆశీర్వదించిన దేవుడు. ఇదిగో ప్రియులారా, వాక్యం వింటున్న తల్లులారా, మీరు మీ బిడ్డలను పెంచండి. ఎలా పెంచాలి? దేవునికి ప్రతిష్ఠితులుగా పెంచాలి. అయ్యా మనం దేవుని బిడ్డలం, దేవుని ప్రజలం, నువ్వు దేవుని కొరకు బ్రతకాలి, దేవుని పని చేయాలి, దేవునిలో జీవించాలి. ఇదిగో ఈ లోక సంబంధమైనవి నీకు తగవు నానా,
నువ్వు మంచి బ్రతకాలి, దేవుని కోసం బ్రతకాలని, దేవునికి ప్రతిష్ఠితులుగా, దేవుని పిల్లలుగా, దేవుని ప్రజలుగా నువ్వు పెంచితే నీ బిడ్డలను దేవుడు ఆశీర్వదిస్తాడు. నీ బిడ్డలను దేవుడు వృద్ధిలోనికి నడిపిస్తాడు. సంసోనును ఆశీర్వదించిన దేవుడు నీ కుమారుణ్ణి ఎందుకు ఆశీర్వదించాడు? సంసోనును ఆశీర్వదించిన దేవుడు నీ బిడ్డను ఎందుకు ఆశీర్వదించాడు? నువ్వు చేయాల్సింది, సంసోను తల్లి తన్ను తాను చెప్పండి కాపాడుకుంది, తన్ను తాను పవిత్రంగా. చదవండి ఆ మాట, 14 చదవన పై వచనం. ఆమె 14 వచనం, 13 నుంచి చదవండి. 13 నుంచి, యెహోవా దూత నేను ఆ స్త్రీతో చెప్పినదంతయు ఆమె చేకొనవలెనని, ఆమె ద్రాక్షవలిండి పుట్టినదే తినకూడదు, ద్రాక్ష రసమైనను మద్యమైనను త్రాగకూడదు, అపవిత్రమైన దేనినైనా తినకూడదు. నేను ఆమెకు ఆజ్ఞాపించినంత ఆమె చేయవలని మహనోహాతో ఈ తల్లి తన్ను తాను దేవుడు చెప్పిన రీతిలో మలుచుకుంది. ద్రాక్షారసమైనను మద్యమైనను అపవిత్రమైనదేదైనను తినకుండా ఆమె కాపాడుకుంది. తన బిడ్డను కూడా అట్లనే పెంచుకుంది. తల్లులారా మనము దేవుడు చెప్పినట్లు పరిశుద్ధంగా జీవించాలి, మన బిడ్డలను పరిశుద్ధంగా పెంచాలి. నేనెట్టా చెడిపోయినాను లేరా, నువ్వన్నా బాగుపడంటే ఏం బాగుపడతారు? ఎవరు బాగుపడతారు? మనల్ని చూసే నేర్చుకుంటారు అన్ని. కొంతమంది అంటుంటారు, నేనెట్టా చెడిపోయినాం, మేమెట్టా బాగుపడలే, మీరైనా నాకెట్టా శాత కాకుండా నువ్వైనా చేయంటే, నీకు శాత కాకుంటే నీ కొడుకు ఏం చేస్తాడు, నీ బిడ్డ ఏం చేస్తాడు? తల్లులు ఏం చేసేది, తండ్రులు ఏం చేసేది, పెద్దలు ఏం చేసేది, పిల్లలు చూస్తూ ఉంటారు, గమనిస్తూ ఉంటారు, నేర్చుకొని వారు ఎట్లా చేస్తారో అట్లనే చేస్తారు వీళ్ళు కూడా. అందుకే వినండి, మనోహ సంసోను తల్లి తన్ను తాను పవిత్రపరుచుకుంది, తన్ను తాను దేవుడు చెప్పిన క్రమంలో బ్రతికింది, తన బిడ్డను అట్లా పెంచింది. ఆ తల్లి ధన్యురాలైంది, తన కొడుకును దేవుని చేతులు ఆశీర్వదించబడే సాధనంగా దేవునికి ఇచ్చింది. ఈరోజు నీ బిడ్డలను గురించి తల్లిగా నీ బాధ్యత ఉంది, గుర్తుపెట్టుకో. తండ్రిగా నీ బాధ్యత ఉంది, గుర్తుపెట్టుకోవాలా. పిల్లల బాధ్యత ఎవరిది? దేవుడు దిగొచ్చి నేర్పించుకుంటుంటాడా? తల్లిదండ్రులుగా మనం నేర్పే స్థానంలో దేవుడు మనల్ని పెట్టినాడు. సరే, మంచిది. సంసోను ఆ బాలుడు ఎదిగినప్పుడు యెహోవా అతనిని ఆశీర్వదించను. మన బిడ్డలు కూడా దేవుని చేతుల్లో ఆశీర్వదించబడాలి. ఆమేన్. మన పిల్లలు కూడా యెహోవా చేతిలో, దేవుని చేతిలో ఆశీర్వదించబడాలి. అలా ఆశీర్వదించబడాలంటే దాని వెనకాల ఎవరి కృషి ఉండాలా? చెప్పండి. ఎవరు సపోర్ట్ అవసరం? తల్లిదండ్రులుగా నీ సపోర్ట్ అవసరం. ప్రార్థనకు నడిపించడం, ప్రార్థన నేర్పించడము, మందిరానికి అలవాటు చేయడము, దేవుని వాక్యాన్ని అలవాటు చేయడము, విశ్వాసము నేర్పించడము, ఇదంతా బ్యాక్ సపోర్ట్గా తల్లి తండ్రి నేర్పించాలి. వీళ్ళిద్దరు తల్లిదండ్రులు అడుగుతున్నారు, అయ్యా నువ్వు మాకు కుమారుని ఇస్తున్నావు, ఎట్లా పెంచాలి? మాకంత జ్ఞానం లేదు, ఎట్లా పెంచాలి? ఎవరికి జ్ఞానం లేదు ఎట్లా పెంచేది? దేవుడు నేర్పిస్తాడు సంఘములో. ఎవరికి లేదు ఎట్లా పెంచే జ్ఞానము? పరిశుద్ధ బైబిల్ గ్రంథము నేర్పిస్తుంది మనకు. తన కుమారుణ్ణి యెహోవా ఆశీర్వదించాను అంటే ఎంత సంతోషం. ప్రభునందు ప్రియులారా, ఆశీర్వదించబడిన సంసోను, బలవంతుడైన చెప్పండి సంసోను. ఈ సంసోను జీవితంలో గొప్ప గొప్ప కార్యాలు చేసినాడు, శూర కార్యాలు చేసినాడు, గొప్ప కార్యాలు చేశాడు. ఆ బలవంతుడు చెప్పండి ఏమేం చేశాడు? గొప్ప గొప్ప కార్యాలు చేశాడు. ఒకసారి ఆయన తిమ్నాతు అనే ప్రాంతానికి వెళ్తా ఉంటే ఒక సింహము గర్జించుకుంటూ సంసోను మీదకి వచ్చిందంట. ఏమొచ్చింది చెప్పండి? సింహం ఒక్కడే వెళ్తున్నాడు. సంసోను వెళ్తుంటే ఎదురుగా ఏమొచ్చింది? సింహం వస్తే
యెహోవా అతనిని ఆదుకున్నాడు, ప్రేరేపించాడు. ఆయనకు తోడుగా ఉండి ఆయన బలమునిచ్చి ఇవ్వగా చేతిలో ఏమి, చూడండి ఆ మాట 14వ అధ్యాయము 6వ వచనం చదవనా? యెహోవా ఆత్మ అతనిని ప్రేరేపించగా చేతిలో ఏమీ లేదు, అయినను ఒకడు మేక పిల్లను చీల్చున్నట్లు అతడు దేన్ని చీల్చెను? దేన్ని చీల్చెను? సింహమును చీల్చెను. ఎంత బలవంతుడు సంసోను! సింహాన్ని చీల్చినవాడు, సింహమును చీల్చినవాడు. సింహము బలము కలిగినది. అటువంటి సింహాన్ని చేతిలో ఏమి లేకుండా చీల్చి పడేశాడు. ఎన్నో ఎన్నో గొప్ప కార్యాలు, ఆశ్చర్యపరిచే కార్యాలు. చేతిలో ఏమి లేదు, ఒక కర్ర కూడా లేదు. ఎంతటి బలవంతుడు! సింహం బలమా? సింహం బలం ఎక్కువనా సంసోను బలం ఎక్కువనా అంటే సంసోను బలం ఎక్కువ. ఎవరు బలం ఎక్కువ? సంసోను బలం ఎక్కువ. సింహం ట్రై చేసింది, ఏమైంది? చీల్చబడింది సంసోను చేతిలో. ఈరోజు ఒక మాట వినండి, ఒక మాట వినండి, ఒక మాట వినండి. ఇది మనసులో పెట్టుకోవాలా. ఈ లోకములో ఉన్నవాడు బలం ఎక్కువనా, నీలో ఉన్నవాని బలం ఎక్కువనా? లోకములో ఉన్నవానిని ఏం చేయాలను? చీల్చేయాల. సంసోనులో ఉన్న దేవుడు బలవంతుడు. సంసోనును చంపడానికి గర్జించు వచ్చిన సింహాన్ని ఆ దేవుడు సంసోనుకు శక్తినిచ్చి జయించేవానిగా చేశాడు. ఈరోజు నీలో ఉన్న దేవుడు బలవంతుడు. ఈ లోకములో ఉన్న సాతానును, వాని తంత్రములను నువ్వు జయించేవానిగా నీకు బలం ఇస్తాడు దేవుడు. సాతాను క్రియలను నాశనము చేసేవానిగా, సాతాను క్రియలను ఇదిగో పారద్రోలేవానిగా దేవుడు నిన్ను నిలబెడతాడు. వినండి, వినండి. ఎవరు గొప్ప? ఎవరు గొప్ప? నీలో ఉన్నవాడు గొప్పవాడు. నీలో ఉన్న యేసు ప్రభు గొప్పవాడు. ఎదురుకొన్న సాతాను కాదు గొప్పవాడు. యేసయ్య నామము ఆయన నీ నోట పలికితేనే చాలు, వాని గుండెల్లో ఏం పరిగెడతాయంట? చెప్పండి, ఏమంటారు కదా అంత సామెత. ఈ గుండెల్లో ఏం పరిగెడతాయి? సైతానుకు రైళ్లు పరిగెడుతుంటాయి. యేసయ్యా అని నువ్వు నోరు తెరిచి మాట్లాడితే చాలు, వాని గుండెల్లో రైళ్లు పరిగెడతాయి. యేసు ప్రభు అయిన యేసు క్రీస్తు నామమును ఉచ్చరించగానే చాలు, వాడి శక్తి హీనమైపోతుంది. అంత గొప్పవాడు. మన పేరు చాలు, పేరు చాలు, దేవుని పేరు చాలు. అంత గొప్పవాడు మన దేవుడు. ఇదిగో సంసోనులో ఉన్న దేవుడు గొప్పవాడు. సంసోనును ప్రేరేపించిన దేవుడు గొప్పవాడు. ఈరోజు నీలో ఉన్న అదే దేవుడు నీలో ఉన్నాడు. చెప్పండి, అదే దేవుడు నీలో ఉన్నాడు, అదే దేవుడు నీలో ఉన్నాడు, అదే దేవుడు నాలో ఉన్నాడు. మనము సాతానును చూసి మనం పోవాలా, వాడు పోవాలా? ఓ అబ్బా ఎందుకులే, ఆయన వస్తున్నాడు, ఆ ఎక్కువ వచ్చిందని వాడు పారిపోవాలా, పక్కకు సందులు వెళ్ళిపోవాలి సైతాను. అర్థమైందా ఈ మాట? నిన్ను చూసి సాతాను సైడ్ అయిపోవాలి. సాతానును దేవుడు ఏమన్నాడు? శీఘ్రముగా సాతానును మీ పాదముల క్రింద ఏం చేస్తానన్నాడు? సాతానుని ఏం చేస్తానన్నాడు? సాతానుని ఎక్కడ పెడతానన్నాడు? ఎక్కడెక్కడ? నీ పాదాల క్రింద చితకద్రొక్కిస్తానన్నాడు దేవుడు. నీ కాళ్ళ కింద వేసి నలిచాడు దేవుడు దాన్ని. నువ్వు అంత బలవంతుని. నువ్వు చూసి భయపడాల్సిన అవసరము లేదు, టెన్షన్ పడాల్సిన అవసరము లేదు. ప్రతి అపవాది కార్యములు, ప్రతి సాతాను కార్యములను లయము చేసే శక్తిని దేవుడు నీకు ఇచ్చాడు. నీలో ఉన్న దేవుడు దయము చేయగలడు. శక్తిమంతుడు దేవుడు. సింహాన్ని చీల్చినాడు సంసోన్. ఇంకేం చేశాడు? 15వ అధ్యాయం 4వ వచనం చదవండి. 15:4. ఓ ఆయన పోయి 300 నక్కలు పట్టుకొని
దివిడీలను తెప్పించి తోకకు తోకను తిప్పి దివిటి కట్టి వాళ్ళ శీలలో లేకొదిలినాడు. సరే, ఇంకా ఈ వివరాలన్నీ మనము వెళ్ళడం లేదు, కానీ ఆయన చేసిన కార్యాలు మనం కొన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఒకటి, సింహాన్ని చెప్పండి. తర్వాత ఏం పట్టుకున్నాడంట? ఎన్ని నక్కలు? 300. చెప్పండి, ఎన్ని నక్కలు? 300 నక్కలు. అప్పుడప్పుడు మనం రాత్రిలలో ప్రయాణం చేస్తుంటే నక్కలు కనిపిస్తుంటాయి అక్కడక్కడ, ఆ శీలల్లో కనిపిస్తుంటాయి. దానిని ఎవరన్నా పట్టుకోగలుగుతారా? పట్టుకోవడానికి చేత కాదు. ఒక నక్కని చిక్కించుకోలేం మనం, సంసోన్ ఎన్ని పట్టుకున్నాడు? 300 నక్కలు పట్టుకున్నాడంట. ఏం ఆశమాస అనుకున్నారా? అది 300 నక్కలను పట్టుకోవడం అంటే. పట్టుకొని అంతా ఏం చేసినాడు? దాళ్ళను బెదురు పెట్టి ఎట్టదన్నాడో ఏం చేసినాడో దాళ్ళను లైన్లోకి వచ్చినాయి. సంసోన్ ఎట్ట చెప్తే అట్ట ఉండేవి. 2 తోకలను పట్టుకొని, 2 నక్కలను పట్టుకోవడం, దాని తోకలకు దివిటి పెట్టి ముడేయడం, అంటు పెట్టడం, షేళ్ళల్లో ఇడ్చడం. మనం కుక్క తోక పట్టుకున్నామనుకో ఎంబడే కరుస్తుంది అది మనల్ని. సొంత యజమాని అయినా కూడా ఒకసారి పట్టుకొని ట్రై చేయండి. మళ్ళీ అట్ట చేశారు పొరపాటున కరిపించుకొని. 300 నక్కలు, 150 జతలు వదిలినాడు అంట అంటు పెట్టి చెల్లెళ్ళకి. నక్కలకే ఒక పేరు ఉంటుంది. ఏం పేరు చెప్పండి? జిత్తుల మారి. నాగ్గా తప్పించుకుంటే అనమాట నక్కలు. జిత్తుల మారి నక్క అని మాకు చిన్నప్పుడు పాఠంలో ఉండే. టమాటా పళ్ళల్లో తింటాను కదంటే చేనులో పడి ఒకసారి కంచేసి చిక్కించుకొని కొడతారు దాన్ని. నక్కలే ఆ జిత్తుల మారిని లైన్లోకి తెచ్చినాడు సంసోను. తెచ్చి మర్యాదకు కూర్చోబెట్టి కట్టి ఎవరికి సాధ్యం? సంసోనుకు సాధ్యమైంది. తర్వాత ఆ ఫిలిస్తీయుల మీద వాటిని వదిలి వాటికి ఆ పంట చేళ్లను పాడు చేసే విధంగా ఆయన చేశాడు. తర్వాత ఏం చేశాడు? సంసోను బలం వింటున్నాం. సంసోన్ అంటే సింహం ఎదురుకు వస్తే సింహాన్ని చీల్చి పడేసినాడు. నక్కలను ఏం చేస్తాడు? నక్కలను లైన్లోకి తెచ్చినాడు అన్నిటిని. తర్వాత ఏం చేసినాడు? చదవండి అదే అధ్యాయము 7 వచనం చదవన్నా, 7-8 చదవండి. 7-8 15వ అధ్యాయము 7-8. అప్పుడు సంసోను చాలించదని చెప్పి తొడలతో తుంట్లను విరగగొట్టి వారిని బహుగా హతము చేసెను. అటు పిమ్మట యోతాము బండ సందులలో వాళ్ళందరూ వచ్చినారంట. ఎవరు ఆ షేర్లు అంటు పెట్టినదంటే ఇదిగో ఆయన సంసోను. ఎందుకు పెట్టినాడు? ఇదిగో వాళ్ళ మామంట వాళ్ళ భార్యను తీసి వేరే వానికి ఇచ్చి పెళ్లి చేసినాడంట. కోపం వచ్చి షేర్లు అంటు పెట్టినాడు. వాని కథ చూద్దామని అందరు సంసోను ధనానికి మీదకి వస్తే ఒక్కొక్కరు అంటే ఏం చేసినాడంట? తొడలతో తుంట్లను విరగగొట్టి ఏం చేసినాడు? బలవంతుడు అంటేనే సంసోన్. ఇంకా ఆయనకు మించిన బలం ఇంక యాది ఉండదు. అట్లాంటితో పెట్టుకుంటే ఏముంది అంట? అన్ని విరగొట్టి బహుగా హతము చేసినాడంట వచ్చిన వాళ్ళను. సంసోను చెప్పండి, ఫిలిస్తీన్ల కన్నా బలవంతుడు, నక్కల కన్నా చెప్పండి బలము జ్ఞానము, సింహము కన్నా బలవంతుడు. ఇంకొకసారి చూడండి, ఇంకొక మాట 15వ వచనం 15 అతడు గాడిద యొక్క పచ్చి దవడ ఎముకను కనుగొని చేయి పట్టుకొని
దాని చేత 1000 మంది మనుషులను చంపాను. ఇంకేం చేశాడంట సంసోను? వీళ్ళందరూ చంపినారని ఇంకా ఊరల్లో దేశంలో ప్రచారమై వాళ్ళందరూ కట్టకట్టుకొని వచ్చారంట సంసోను చంపనీకి. ఇశ్రాయేలు ప్రజలను పెద్ద మనుషులను పిలిపించి, ఇదిగో మీ సంసోను మాకు అప్పగించాలా, లేకుంటే మీ దేశాన్ని ఇంకా ఏం చేస్తామో చూడండి అంటే, వాళ్ళు సంసోను దగ్గర ఒప్పందం చేసుకొని వాళ్ళ దగ్గరికి తీసుకొని పోతారు. ఫిలిస్తీన్ల చేతికి అప్పగిస్తే వాళ్ళు బంధించి సంసోనుని తీసుకుపోయినారంట ఇశ్రాయేల్ ప్రజలు. ఎవరు అప్పగించినారు సంసోను చెప్పండి? ఫిలిస్తీన్లకు ఎవరు అప్పగించినారు? మనోళ్ళే తోలుకుపోయినారు. బంధించి సంఖ్యలు వేసి అవేసి వేసి కట్టి వాళ్ళు తీసుకుపోయి అప్పగిస్తే 14వ వచనంలో ఉంటుంది, అప్పుడు యెహోవా ఆత్మ అతని మీదకి బలముగా వచ్చినందున అతని చేతులకు కట్టబడిన తాళ్ళు చేతులకు కట్టబడిన తాళ్ళు అగ్ని చేత కాల్చబడిన జనపనార వలె ఆయను. సంఖ్యలు అతని చేతుల మీద నుండి ఊడిపోయాను. యెహోవా ఆత్మ సంసోను మీదకి దిగి వచ్చినప్పుడు ఏమైనా చెప్పండి? సంఖ్యలు ఊడిపోయాయి, తాళ్ళు తెగిపోయాయి. దేవుని ఆత్మ సంసోను మీదకి వచ్చినప్పుడు బంధకాలు ఏమైపోయినాయి? ఇశ్రాయేల్ ప్రజలు కట్టిన బంధకాలు ఏమైపోయినాయి? తెగిపోయినాయి, సంఖ్యలు ఊడిపోయినాయి. వారు ఫిలిస్తీన్ల ఎదుట నిలబడినప్పుడు ఆ బంధకాలు తెగిపోయాయి. ఏం చేశాడంట? ఒక గాడిద ఎముక తీసుకున్నాడంట. పచ్చి గాడిద దవడ ఎముక తీసుకొని ఎంతమందిని చంపాడు? 1000 మందిని చంపాడు. ఎంతమందిని చంపాడు? 1000 మందిని చంపాడు. ఎంతమందిని చంపాడు? ఎంతమంది కలిసి చంపినారు సంసోన్తో పాటు? ఓన్లీ 1 పర్సన్, సంసోన్ ఒక్కడే. ఈ లోకంలో చాలా మంది యుద్ధాలు చేసే వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళ దగ్గర మంచి మంచి కత్తులు ఉంటాయి. ఎంతమందిని చంపుతారు? ఊరికే బెదిరిస్తుంటారు దగ్గర రానియకుండా. మనోని కాడ కత్తి కూడా లేదు, దవడెముక తీసుకొని 1000 మందిని చంపేస్తాడు. 1000 మంది కన్నా బలవంతుడు సంసోను. చెప్పండి, సంసోను 1000 మంది కన్నా బలవంతుడు. దేవుని ఆత్మ ఆయనకు తోడై ఉండి దేవుడు అతనిని ప్రేరేపించి బలముగా అతనిని వాడుకుంటూ శత్రువులను హతమారుస్తూ సంసోనును దేవుడు ఆ ఇశ్రాయేలు దేశానికి ఇలా అనొచ్చు, ఒక పెద్ద దిక్కుగా. మాకేమిలే సంసోను ఉన్నాడు అనేంతటిగా దేవుడు ఆ దేశములనే సంసోనును హెచ్చించినాడు. ప్రియులారా, ఇశ్రాయేలు ప్రజల జోలికి పోవాలంటే ఓయమ్మ సంసోను ఉన్నాడని భయం. ఇశ్రాయేలు ప్రజలను వారితో ఏదన్నా బానిస పనులు చేపించుకోవాలంటే ఎవరున్నారని భయం. ఫిలిస్తీన్లకు సంసోను ఉన్నాడని భయం బెదురు పట్టుకుంది శత్రువులకు. అమ్మా, సంసోనుకి చిక్కినామంటే కత్తులు అవసరంలే, కట్టెలు అవసరంలే, చేతులతో చంపి పాడేస్తాడు ఎంతమందినైనా. ఒక చిన్న ఒక పచ్చి గాడిద దవడ ఎముక తీసుకొని 1000 మందిని చంపాడు సంసోను. ఇంతటి మహాబలముగా దేవుడు సంసోనును బలపరిచి వాడుకుంటూ ఉన్నాడు. ప్రియులారా, మనం మొదట ఒక వచనం చదివాం, గుర్తుందా? తీసి చదవండి. నేను రిఫరెన్స్ ఏం చెప్పాను అనమాట. ఇప్పుడు ఎవరికి ఎంత జ్ఞాపక శక్తి ఉందో చదువుతాం. ఫస్ట్ చెప్పిన ఒక రెఫరెన్స్ ఫస్ట్ చదివించినాను. చదవన్నా, వెరీ గుడ్. ఆ తల్లి తన కుమారునికి చెప్తా, అయ్యా రాజా, నీ బలమును ఎవరికి ఇయ్యకము. ఇక్కడ సంసోను జీవితంలో ఒక మలుపు తిరిగింది. బలముగా దేవుని అభిషేకముతో, దేవుని ఆత్మతో, దేవుని శక్తితో శత్రువులను చెండాడిన సంసోను, శత్రువులను అణిచిన సంసోను ఇక్కడ ఒక మెట్టు దిగినట్లు అనిపిస్తుంది. ఏం చేశాడు చెప్పండి? ఒక మెట్టు, ఒక స్టెప్పు
డౌన్ అయ్యాడు. ఏం చేశాడు? 15వ అధ్యాయం 16వ అధ్యాయం 1వ వచనం. తర్వాత సంసోను గాజాకు వెళ్ళి వేశ్యనొకతెను చూసి ఆమె యొద్ద చేరెను. అయ్యో సంసోను, ఇంత బలవంతుడవైన సంసోను ఏమయ్యాడు? సంసోను చెప్పండి. ఒక వేశ్య యొద్దకు, చెప్పండి, ఎక్కడ పోయినాడంట? ఒక వేశ్య యొద్దకు పోయాడంట. మళ్ళా 4వ వచనం చదవన్నా, 16:4. మరలా పిమ్మట షోరేగు లోయలో ఉన్న దెలీలా అను ఒక స్త్రీని మోహింపగా వేశ్య యొద్దకు వెళ్ళాడు. తర్వాత ఒక స్త్రీ మోహములో పడిపోయాడు. ఎక్కడ పడిపోయినాడు? చెప్పండి, ఎక్కడ పడిపోయినాడు? బలవంతుడు సింహాన్ని చీల్చినాడు, 300 నక్కలను కట్టినాడు, 300 నక్కలను పట్టుకున్నాడు, తొడలను తుంట్లను విరగొట్టి శత్రువును హతం చేసినాడు, గాడిద దవడ ఎముకతో 1000 మందిని చంపినాడు. స్త్రీ వ్యామోహములో పడిపోయినాడు. ఎక్కడ పడిపోయినాడు? స్త్రీ వ్యామోహములో. దెలీలా అని ఒక స్త్రీని మోహించాడంట. ప్రేమించాడా? మోహించాడా? ఫస్ట్ ఏం చేసినాడు? ఒక మాట చదువుదాం. ఫస్ట్ తిమ్నాతులో ఫిలిస్తీయుల కుమార్తెలలో ఒక తిని చూచాను, 14వ వచనంలో అధ్యాయంలో. ఒక తిని చూసిన ఆమెను నాకిచ్చి పెళ్లి చేయవలెనని. అక్కడ సంసోను మొదట చూసిన స్త్రీని ఏం చేసినాడంట? చూసి ప్రేమించి నాకు పెళ్లి చేయండి అని అడిగినాడంట. అడిగి అయిపోయింది. ఇది ఇప్పుడు అక్కడ ప్రేమించని రాయబడలేదు, కానీ తర్వాత మనం గమనించే దాని అంతరార్థం ఏమిటంటే ప్రేమించే వస్తుంది. ఇష్టపడి ప్రేమించి వివాహము చేయవాలనని తల్లిని తండ్రిని అడిగినాడు. ఇక్కడ ప్రేమించి లేదు. ఇక్కడ ఏం చేశాడంట? ఒక వేశ్య దగ్గరికి చేరాడు. తర్వాత ఇంకేం చేశాడంట? దెలీలాను ఒక స్త్రీని మోహించాడు. మోహములో, చెప్పండి, దేంట్లో? మోహములో, స్త్రీ మోహములో పడిపోయినాడు. ఇంకా చాలు, ఇంకా సబ్జెక్ట్ క్లోజ్ కావడానికి బుక్ మూసేయచ్చు. ఏమైపోయిందండి? ఎన్ని స్టెప్ బై స్టెప్ ఎన్ని గొప్ప కార్యాలు చేసుకుంటూ పోయినాడు. డౌన్ అవుతూ వచ్చింది సంసోను. అయ్యో ఎంత విచారకరం. మహాబలవంతులే పడిపోతున్నారే, శూరులే పడిపోతున్నారే. ఎంత జాగ్రత్తగా ఉండాలి, ఎంత జాగ్రత్తలు. అందుకే తల్లి చెప్తుందమ్మా, వాళ్ళ అమ్మ చెప్తుంది, ఆ తల్లి తన కొడుకు చెప్తుంది, నువ్వు రాజువు సంసోను, లెముయేలు, నువ్వు రాజువు. అయ్యా జాగ్రత్త రాజా, నీ బలము స్త్రీలకి ఇయ్యొద్దు. నువ్వు చిటికేస్తే నీ దగ్గరకు వచ్చేటోళ్ళు ఉంటారు, నువ్వు చిటికేస్తే నీ దగ్గర వాలిపోయే వాళ్ళు ఉంటారు. నీ బలాన్ని స్త్రీలకి ఇయ్యొద్దు. నువ్వు రాజు, చెప్పండి, నువ్వు నీ బలాన్ని ఇయ్యొద్దు, స్త్రీలకి ఇయ్యొద్దు. సంసోను తన బలాన్ని రాజు ఏం చేశాడండి? ఆయన బలం ఏమైపోయింది? ఇంకా ఏం పని చేయడం లేదు, అప్పటి నుంచి కార్యాలు ఏం జరగడం లేదు. ఆ వ్యామోహంలో పడిపోయాడు. ఆ స్త్రీ మంచి స్త్రీ కాదు, మంచి వ్యక్తి కాదు ఆమె. సంసోను తన చెంతకు చేరినప్పుడు సంసోను దగ్గర నుంచి లాభం కోసం ఆమె ఆయనను చేర్చుకుంది. సంసోను దగ్గర లాభం పొందడానికి సంసోనును దెలీలా చేర్చుకుంది. దెలీలా మంచి స్త్రీ కాదు.
ఎందుకు చేర్చుకుంది చెప్పండి? ఎందుకు చేర్చుకుంది? సంసోను దగ్గర లాభం సంపాదించుకోవడం కోసం. నా బుట్టలో పడిపోయాడలే, ఇంకా నేను ఆడినట్టు ఆడాల్సిందే, నేను కూర్చోమంటే కూర్చోవాలా, నిల్చోమంటే నిల్చోవాలా అని భావించే చెడ్డ స్త్రీ దెలీలా. సంసోనును బుట్టలో వేసింది. సంసోను ఆమె బుట్టలో పడిపోయినాడు. ప్రియులారా ఏం జరిగింది? ఆమె ఉచ్చులో కూరుకుపోయాడు. ఇది ఆ ఫిలిస్తీన్లు కనుక్కున్నారంట. వాయబ్బా, ఇంత గొప్ప సంసోను ఏంది రోజు దెలీలా వాళ్ళ ఇంటికి పోతున్నాడంట. అట్లనా? అయితే దెలీలాను పిలిచండి, కొద్దిగా మాట్లాడదాం. అమ్మా దెలీలా ఆమె పేరు, నేను వేరే చెప్తాను. దెలీలా, ఇదిగో నువ్వు సంసోన్ను పట్టిస్తావా మాకు? నీ దగ్గరకు వస్తున్నాడు చూడు, ఒకడు బలవంతుడు నీ దగ్గరికి వస్తున్నాడు చూడు, సింహాన్ని చీల్చినోడు నీ దగ్గరకు వస్తున్నాడు చూడు, 300 నక్కలు పట్టుకున్నాడు నీ దగ్గరకు వస్తున్నాడు చూడు, 1000 మందిని చంపిన సూర్యుడు, అటువంటి నిన్ను మాకు పట్టిస్తావా? 1000 మందిని చంపిన వాణ్ణి, సింహాన్ని చీల్చిన వాణ్ణి, శత్రు సమూహము తొడలను తుంట్లను విరగొట్టి హతము చేసిన వాణ్ణి, 300 నక్కలు పట్టుకున్న వాణ్ణి ఎవరిని పట్టుకోమంటున్నారు? అటంటోని ఎవరిని చిక్కించుకోమంటున్నారు? అమ్మా దెలీలా, నువ్వు పట్టిస్తావా? ఎంతటి వీరుణ్ణైనా కూడా ఈ చెడ్డ స్త్రీ ఏం చేస్తుంది? పడగొడుతుంది. పట్టిస్తావా? పట్టిస్తా, ఏం కాదా? అయితే మంచోడు ఉన్నట్టున్నాడే, వాడేట పోతే నాకేం? నాకు డబ్బు కావాలి. వాడేమైపోతే నాకేం? అయ్యో, ఎంత బాధాకరం అండి. వాడు నాశనం అయిపోతే నాకేం? వాడు చచ్చిపోతే నాకేమి? నాకు జరుగుబాటు కావాలా, నాకు డబ్బు కావాలా, వాడి దగ్గర ఏదైనా లాభం వస్తుందనే నేను చేర్చుకున్నాను. పట్టిస్తా లక్షణంగా అని చెప్పింది. రైట్, మరి ఎట్లా పట్టుకోవాలా కనుక్కో, నీకు ఇంత ముట్ట చెప్తాం. పోయింది సంసోను దగ్గరికి. సంసోను చెప్పు దెలీలా. సంసోను అడుగుతుంది, అవును నువ్వు ఇంత బలవంతునివి కదా, నిన్ను ఎట్లా బంధించవచ్చు చెప్తావా? ఏమడుగుతుందండి? నిన్ను ఎట్లా బంధించవచ్చు? ఎవరు చేత కాకునంది? మా దేశంలో సర్దారుల చేత కాకునంది, మా దేశ సైనికుల చేత కాకునంది. నిన్ను పట్టుకోవడం, నిన్ను సిక్కించుకోవడం, నిన్ను బంధించడం ఎట్లనో చెప్తావా కొంచెం? అది చెప్పేది కాదులే, కానీ నాకు చెప్పాల్సిందే అనమాట. ప్లీజ్ నాకు చెప్పాల్సిందే. అట్లానా? సర్లే, ఇంక నన్ను 7 నిరవంజి చివలతో బంధిస్తే నా బలం పోతుంది అన్నాడు. ఏమన్నాడండి? ఆమె తెచ్చి బంధించిందంట. అక్కడ ఒక మాట మనము చదువుదాము. 13 అది 16:7 చదవండి. 7 నిరవంజి చువ్వలతో నన్ను బంధించినట్లా నేను బలహీనుడనై సామాన్య మనుషులలో ఒకని వల్ల అవుతున్నా అంత చెప్పగా, ఫిలిస్తీన్ల సర్దారులు 7 ఎవరు నవరంజని అంటున్నారు? చెప్పండి ఏంటి? నేను కూడా తప్పు చదువుకునే పొద్దున్న, నేను రాస్తుంటే నాకు అర్థమైంది అనమాట. ఓహో, నిరవంజి చువ్వలను, ఫిలిస్తీన్ల సర్దారు 7 నిరవంజి చువ్వలను తెచ్చి ఆమెకి ఇచ్చినారంట. ఆమె ఎద్దకు తీసుకొని రాగా ఆమె వాటితో అతనిని బంధించెను. మాటల నుండి వారు ఆమెతో అంతఃపురంలో దిగి ఉండగా ఆమె సంసోను ఫిలిస్తీన్ల మీద పడుచున్నారని అతనితో చెప్పగా, ఆమె తీసుకొని వచ్చి, నీ బలం పోతుంది కదా, నిజమేనా? పోతుంది. అయితే చేతులు పెట్టు అని చేసిన. చేతులు అనేది చేసిందంట, బంధించిందంట. కాళ్ళు పెట్టు, కాళ్ళని ఏం చేసింది? బంధించింది.
మొత్తం చుడతా కొంచెం అన్ని మొత్తం ఎంతకాలం చుట్టి అవునే ఇంకా చెక్ చేస్తా అని ఫిలిస్తీన్లు వచ్చినారు అనిందంట. ఎంబడి ఆయన విరజిమ్ముకొనగా అన్ని తెగిపోయినాయి. ఫస్ట్ టైం అటాక్ చేయాలని చూసింది, అదేమైంది? నన్ను మోసం చేసినావు నువ్వు. ఏం చేసినాడంట సంసోను? ఆమెను ఎట్ట చంపేది చెప్పాలంట ఈమెకు. నేను ఎట్ట చంపాలనో చెప్పు, నేను ఎట్ట బంధించాలనో చెప్పు అని అడుగుతుంటే అది చెప్పకుంటే మోసం అంట. అది చెప్పకుంటే మోసం అంట. ఎట్ట తయారైనారో చూడండి. ఇంకా నన్ను మోసం చేసినావు, నువ్వు నాకు చెప్తావా చెప్పవా? అయితే నువ్వు నన్ను ప్రేమించడం లేదులే అంటే ఆయన ఏం చేసినాడు? ఈ పోడు తట్టుకోలేక కొత్త తాళ్ళు వేలుకొచ్చి అవి చుడితే దాంతో బంధించి నా పొలం పోతుంది అన్నాడు. కొత్త పేనిన తాళ్ళు తీసుకొచ్చి చేతులు పెట్టు, మళ్ళా ఏం పెట్టాలా? చేతులు పెట్టు, తీసుకో, మళ్ళీ కాళ్ళు పెట్టు, అన్ని బిగించి ఇంకా ఏదేదో అన్ని బిగించి ఇంకా రౌండ్ చుట్టి బంధించి మళ్ళా అనింది. ఏమనింది? వచ్చారా ఫిలిస్తీన్లు అనింది. సంసోను, ఫిలిస్తీన్లు వచ్చినారు, నిన్ను చంపుతున్నారు అనేసరికి మరలా ఆయన విరజిమ్ముకొనగా ఏమైందంట? తెగిపోయినాయి. మరలా ఫెయిల్ అయిపోయింది. సెకండ్ అటాక్ ఏమైంది? ఫెయిల్. మూడోసారి ముఖ్యంగా ట్రై చేద్దాం అనుకుంది. ఇంకా మంకుపట్టు పట్టుకుంది అన్నమాట. ఈమె ఎవరు? దెలీలా. ఏం చేస్తుంది? ఏం పట్టు? మంకుపట్టు పెట్టుకొని నేను ఎట్ట చంపాలనో చెప్తావా చెప్పవా? సీరియస్గా అడుగుతున్నా చూడు. ఇంకా చెప్తావా చెప్పవా అని పట్టుకొని ఇంకా మరలా ఇంకా తట్టుకోలేక నా జుట్టు ఉంది కదా, నా జుట్టు అసలు ఇంకా వచ్చినాడు అనమాట. మెయిన్ దారిలోకి వస్తున్నాడు, పతనం కావడానికి స్టార్ట్ అవుతుంది. నా జుట్టును తీసుకొని 7 జడలు అల్లు ఇంకా పోతుంది బలం అన్నాడు. ఆమె ఏం చేసిందంట? అదా కూర్చో అని చెప్పి నెత్తికి నూనె పెట్టి, ఈ చెడ్డశ్రీ కూర్చోబెట్టి నెత్తికి నూనె పెట్టి బాగా జడలేసి అంత చేసిందంట. పండబెట్టి ఆ జడలంట మేకులేసి బాగా బిగించి కొట్టి, మేకులు కొడుతుంటే శబ్దం అవుతుందే కదా. నిద్రపోయినాడు. ఎట్లా నిద్రపోయినాడో మొత్తానికైతే నిద్రపోయినాడు. కొట్టి లేపింది. వచ్చిన ఫిలిస్తీన్లు వచ్చారు, సంసోను నీ మీద పడుతున్నారంటేనే మరలా లేచినాడు. 3వ ఛాన్స్ కూడా ఫెయిల్ అయిపోయింది. మళ్ళీ నెక్స్ట్ పట్టింది. ఆమె ఎంతవరకు ఏమని అడుగుతుంది సంసోనును ఏమని అడుగుతుంది? ఆ చెడ్డశ్రీ, నీ బలము నిన్నెట్లా బంధించాలనో చెప్పు, నిన్నెట్లా బలహీనపరచాలనో చెప్పు, నిన్నెట్లా హతము చేయాలనో చెప్పు, నిన్నెట్లా పాడు చేయాలనో చెప్పు అని అడుగుతుంటే ఆమెను ఇడుసలేకున్నాడు. ఇడుసలేకున్నాడు. ఆమెమో సంసోను సాగు కోరుకుంటుంది, సంసోనేమో ఆమెను మాత్రం ఇడుచుకొని ఉన్నాడు. ఆమెమో సంసోను పతనము కోరుకుంటుంది, సంసోను మాత్రం ఆమెను వదలకొని ఉన్నాడు. చెప్తావా చెప్పవా? ఏం చెప్పాలా? నేను ఎట్లా బంధించాలనో చెప్పు. 1 రోజు కాదు, 2 రోజులు కాదు. చదవండి ఏమాట? 16 వచనం. ఆమె అనుదినము ఇంత సతాయిచ్చని ఆమెను ఇడిసిపోకొని ఉన్నాడు మనోడు. అనుదినము మాటల చేత బాధించి బాధ పెడుతుందంట. మాటల చేత బాధించి తొందర పెట్టుచున్నందున అతడు ప్రాణము విసికి సావుగోరి ఇంకా ఏందప్ప అని సావుగోరినాడంట. అని ఉన్న విషయం చెప్పినాడు. మెయిన్ పాయింట్ చెప్పేసినాడు. రహస్యం చెప్పినాడు. రహస్యం ఏంటి? నేను ప్రతిష్ఠితుడను, నా దేవునికి చెప్పండి, నా దేవునికి ప్రతిష్ఠితుడను, నేను గర్భములో పుట్టినది మొదలుకొని ప్రతిష్ఠితుడను, నా తల మీద మంగళ కత్తి వేయకూడదు, నేను ప్రతిష్ఠితుడను. ఎప్పుడైతే మంగళ కత్తి వేసి నేను నా తలను క్షౌరము చేయించుకుంటానో ఆ వ్రతము పాడైపోతుంది, నా బలం పోతుంది అని ఇంకా ప్రాణము విసికినాడంట.
ప్రాణంనే విసిగించింది ఈ చెడ్డ స్త్రీ. ఆమెకు అర్థమైంది, ఆహా ఇంకా కరెక్ట్ చెప్పినాడు, కనుక్కుంది అనమాట. కరెక్ట్ చెప్పినాడని ఇంక అందరినీ డబ్బులు తేండి, ఆ మొత్తం వచ్చి నిలబడండి, ఇంకా లాస్ట్ అయిపోయింది. ఇంకా బొమ్మ ఇప్పటికి 3 సార్లు ఇడిపించుకున్నాడు, నీ మాట వింటే ఇప్పుడు రియల్ అనమాట. వచ్చినాడు, అందరు వచ్చినారు, రెడీగా ఉన్నారు, బయట ఉన్నారు. ఆమెను ఏం చేసిందంట, సంసోనుని ఏం చేసిందంట, సంసోను తీసుకొచ్చి దగ్గర పెట్టుకొని పండబెట్టుకుందంట, తొడ మీద పండబెట్టుకుందంట, ఒడిలో పండబెట్టుకుందంట. ఎక్కడ పండబెట్టుకుంది? తన తొడ మీద ఒడిలో పండబెట్టుకొని సంసోనుకు క్షౌరంది. ఇప్పుడు ఒక మాట అడుగుతాను నేను, క్షౌరము అంటే ఇది షేవింగ్ చేయాలంటే మనకు స్పర్శ ఉంటుందా ఉండదా? జనరల్గా ఆమె ఏం మత్తు పెట్టి పండబెట్టిందో సంసోనుకు. నాకు చాలా ఉదయం ఈ మాటలు ఆలోచిస్తే బాధ లేసింది. ఇక్కడ ఏమి అతనికి మత్తు ఇచ్చి పండబెట్టిందో, ఏం దాపి పండబెట్టిందో. అందుకే అన్నాడు, ఆమె తల్లి అంటుంది, అమ్మ అయ్యా రాజా, నువ్వు స్త్రీలకు నీ బలాన్ని వద్దు, మద్యపానము వద్దు నాయనా, నీకు అది తగదు. ఆమె ఏం దాపి పండబెట్టిందో, ఏం మత్తు ఇచ్చి పండబెట్టిందో ఒళ్ళో పండబెట్టుకుంది. అది అమ్మ ఒడి కాదు, అది తల్లి ఒడి కాదు. ఆడ ఆదరణ దొరకడానికి నీ తల్లి ఒడిలో పండుకుంటే నీకు ఆదరణ దొరుకుతుంది, ధైర్యం దొరుకుతుంది, నెమ్మది దొరుకుతుంది. అది తల్లి ఒడి కాదు, పాపపు స్త్రీ ప్రాణము తీసే ఒడి. ఏం ఒడి అది? దాని ఒళ్ళో పండుకుంటే నీ పానమే పోయేది. తల్లి ఒడి అనుకున్నావా? నెమ్మదిగా పండుకుందాం అనుకున్నావా? ప్రాణము తీసేది కదా, ప్రాణము తీసే. అక్కడ ఆదరణ దొరకదు. దెలీలా దగ్గర సంసోనుకు సుఖము లేదు, దెలీలా దగ్గర సంసోనుకు ఆదరణ లేదు, దెలీలా దగ్గర సంసోనుకు ఏ నెమ్మది లేదు. ప్రాణం పోయేదే ఖాయం. ఇంకా అలా ఉంటే అటువంటి పరిస్థితుల్లో ఆమెను విడిచి ఉండలేక ఆ ఒడిలో పండుకున్నాడు. ఆమె తొడ మీద పండబెట్టుకొని మనుషులను పిలిపించి తలను క్షౌరం చేపించిందంట. క్షౌరం చేపించింది. మత్తు దిగినాక లేపింది, సంసోను, ఫిలిస్తీన్ల సర్దారులు వచ్చినారు, నిన్ను పట్టుకుంటున్నారు, నీ మీద పడుతున్నారు, లేయి అంటేనే ఎప్పటి వలె విడజిమ్ముకొనేదని అనుకొనగా అతనికి చేత కాలేదు. యెహోవా అతనిని అప్పటికే ఎడబాసి ఉండేను. దేవుడు ఎడబాసినాడు సంసోను. ఇంకా బలం లేదు సంసోను దగ్గర. తన బలమును కోల్పోయాడు, తన శక్తిని కోల్పోయాడు. దేవుడు దూరం అయిపోయాడు సంసోనుకు. ఫిలిస్తీన్లు వచ్చారు, ఆయనను పట్టుకున్నారు, ఆయన కొట్టినారు, హింసించినారు, ఆయనను బంధించారు. ఆయన 2 కండ్లను ఊడబెరికేసినారంట. 2 కండ్లను ఏం చేశారు? ఊడబెరికేసినారు. కళ్ళను కూడా గుడ్డివారిగా చేసినారు. ఆయనని తీసుకొని వచ్చి బంధించి, ఇదిగో నువ్వు తిరుగలి విసురు అని చెప్పి బందీ గృహములో సంసోనును బంధించి పడేశారు. ప్రియులారా, అయ్యో అయ్యో, ఎంత బాధాకరం, ఎంత దుఃఖము, ఎంత వేదన. బలవంతుడేమైపోయాడు, బలహీనుడైపోయాడు, శూరుడేమైపోయినాడు, పతనమైపోయాడు. ఇశ్రాయేలులకు ఇంకా దిక్కెవరు? ఫిలిస్తీయుల నుంచి విడిపించడానికి, ఫిలిస్తీయుల బానిసత్వం నుంచి విడిపించడానికి పుట్టిన సంసోను వారి చేతుల్లో బానిస అయిపోయాడే. దేవుని సంకల్పం ఏమైపోయింది? దేవుని ప్రజలు ఏమైపోయారు? సంసోను ఏమైపోయాడు ప్రియులారా? ఒక చెడ్డ స్త్రీ సంసోనును నాశనం చేసింది, బలవంతుణ్ణి బలహీనం చేసింది. చెడ్డ స్త్రీ, ఒక స్త్రీ మోహములో సంసోను నాశనం అయిపోయాడు. ఆ మత్తులో నాశనం అయిపోయాడు.
వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు నీ పరిస్థితి ఏమిటి? నీ పొజిషన్ ఏమిటి? నువ్వు బలవంతుడు అన్న సంగతి మర్చిపోయినావా? నీ స్థితిని మర్చిపోయావా? మర్చిపోయి సంసోను తన బలాన్ని దెలీలాకి ఇచ్చినట్టు నువ్వు దేనికి ఇచ్చినావు? నీ బలాన్ని దేనికి ఇచ్చినావు? ఈరోజు దేనికి ఇచ్చావు నీ బలం? స్త్రీలకు ఇచ్చినావా? త్రాగుడికి ఇచ్చినావా? వ్యభిచారానికి ఇచ్చినావా? దేనికి ఇచ్చావు నీ బలం? దేనికి ఇచ్చావు నీ బలం? బలమైన దేవుని సాధనముగా ఉండాల్సిన నీవు నీ బలాన్ని తీసుకొని ఎవరికి తాకట్టు పెట్టావు? అంత గొప్ప నీవు దేనికి నువ్వు బానిసమైపోయావు? ఈరోజు ఒక ఒక సేవకుడు చెప్పినాడు ఈ ఉపమానం. ఒక మావటివాడంట. మావటివాడు తెలుసా మీకు? మావటివాడు అంటే ఎవరిని కాచాడు? ఎలుకల్నే, ఏనుగులను కాసే మావటివాడంట. ఏనుగుని తీసుకుపోయి ఇదిగో ఆ చెట్టు కూడా వెరుకు, ఈ దూలం ఎతకపో అని చెప్తుంటాడంట. అన్ని చెప్తుంటాడంట. ఏనుగు చేసి తీసుకొచ్చి ఒక చిన్న తుంటగడ్డ తీసి దానికి వేసి కొట్టి ఆ చైన్ ఎచ్చి ఇంకా అది ఆ నుంచి పక్కకు పోకుండా ఉంటుందంట ఏనుగు. ఏది దూలాలు ఎత్తినేది ఆ తుంటకట్ట ఎత్తుకోలేదా? పెద్ద పెద్ద మాన్లను వడగొట్టినది ఆయన తుంటకట్ట తెలుసుకోలేదా? దానికి తెలుదు ఆడు కట్టిపోయినాడు అనమాట. ఇది బలమైనది, ఇది బలమైనది అనుకుంటుంది. అది దూలాలు ఎత్తినేది మర్చిపోయింది ఆమె. ఆ ఏనుగు ఏమైంది? దూలాలు ఎత్తేది మర్చిపోయింది, చెట్లను వడగొట్టేది మర్చిపోయింది, అన్ని మర్చిపోయి ఆ చిన్న తుంటకట్టకు అన్నీ తిరుగుతుంటారు చుట్టూ. అట్టా నువ్వు లోకం అంతా జయించి అన్ని జయించి చిన్న చిన్న దానిల కాడనే తిరుగుతుంటావు, చుట్టూ తిరుగుతూ ఉంటావు. ఇది శాత కాకుండా, ఇది శాత కాకుండా అక్క, దీన్ని జయించలేకుండా అక్క. ఎంత అక్క అది తుంటకట్టనే? నీకు అర్థం కాకుండా అది నువ్వు జయించాలేని అనుకుంటున్నావు. అది చాలా సింపుల్, చాలా సింపుల్. అది సంసోను అమ్మ అంత బలవంతుడు ఒక చిన్న స్త్రీలో పడి 1000 మందిని చంపినోడు, 1000 మందిని చంపినోడిని ఒక్కటి లోపరుచుకుంది పనికి మాలది. అనా నాకు ఏమనుకోవద్దండి, బాధలో కొన్ని మాటలు అనాల్సి వస్తుంది. సారీ ఈ మాట అనడము. 1000 మందిని శత్రువులను సంహరించిన సంసోనును ఒక చెడ్డ స్త్రీ ఏం చేసింది? నాశనం చేసేసింది. సింహాన్ని చంపిన బలవంతుని ఒక చెడ్డ స్త్రీ బలహీనును చేసింది. ఒక బానిసగా తిరగలి విసిరేవానిగా, ఏ శత్రువులనైతే పారదోలినాడో, ఎవరైతే సంసోను చూసి భయపడే వాళ్ళు అట్లాంటి వాళ్ళ దగ్గర, వాళ్ళ కాళ్ళ దగ్గర కూర్చొని తిరగలి విసిరేవానిగా చేసిందండి. ఎంత బాధాకరం! నీకు అర్థం కావడం లేదు. ఈరోజు నువ్వు ఏ పాపాన్ని చూసి నీ దగ్గర పెట్టుకొని తిరుగుతున్నావో, ఏదైనా కానీ సంసోనుకు బలహీనత దెలీలా. నీ బలహీనత ఏమిటి? సెల్ ఫోనా, సిగరెట్లా, మందా, బారకట్టనా, ఇస్పెటాకుల, రాజపొగాక, అబద్ధాల? ఏంటివి నీ బలహీనతలు? ఏదేదో నాన్నకు మచ్చగుండాయి, నీకేముండాయి అవి నేను మీకున్నాయనడం లేదు. ఒకవేళ ఎవరికన్నా ఉంటే వాళ్ళకి చెప్తున్నా. ఏది నీ బలహీనత? నీ బలహీనత నిన్ను నాశనం చేస్తుంది. దాంట్లో నెమ్మది ఉంటుంది అనుకున్నాడు ఈయన. ఆమె రానన్నాడు, పండుకున్నాయన అంటే బాగా కొంచెం రెస్ట్ తీసుకుంది ప్రశాంతంగా అనుకొని పోయి పండుకున్నాడు. చంపేది తెలుదు, పట్టించేది తెలుదు. నువ్వు అనుకుంటున్నావు కొంచెంసేపు ఆయనతో ఈ పని చేస్తే రిలాక్స్ ఉంటుందిలే, ఒక గంట సేపు టీవీ చూస్తే మైండ్ రిలీఫ్ అవుతుందిలే. చిక్కుతావు సైతానికి పోయి. చిక్కరా? రిమోట్ ఇస్తుంది సైతాన్, తీసుకో, ఆ ఛానల్ పెట్టుకో, ఈ ఛానల్ పెట్టుకో. ఎంత బాగుంది కదా, ఇంకా బలు ఉంటాయన్నా. ఇప్పుడు ఇంకా దిక్కులే 2GB 3GB ఇంకా మన కళ్ళు నొయ్యాల్సిందే, ఆ డేటా అయిపోదు. చూసి కళ్ళు నొచ్చి చెయ్యి పట్టుకొని చెయ్యి నొచ్చాది, చూసి కళ్ళు నొచ్చాయి. ఇంకా వండుకొని ప్రపంచంలో గొప్ప సాధనంగా ఉండాల్సిన నువ్వు నిన్ను తీసుకొని ఒక మూలన కూర్చోబెడుతుంది, ఒత్తిపిస్తుంటుంది. ఇంకట ఎంతసేపు ఒత్తుతావు?
ఎంతసేపు అయినా వత్తచ్చు, కూర్చొని వత్తేదే కదా. కూర్చొని 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 నడుములు నడమలాట పండుకొని మళ్ళీ ఇప్పుడు వచ్చా మళ్ళీ ఇట్ట తిరిగి, మళ్ళీ ఈ పక్కన వచ్చా మళ్ళీ ఇట్ట తిరిగి తిందే నేను వండబెట్టింది తీసుకుపోయి సెల్లుతో వండబెట్టింది. ఎవరు? సైతాన్. టీవీతో. ఏది 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 చూడండి, బలవంతుడైన నిన్ను బలహీనము చేసేదే సాతాను. ఎంత బాధాకరం, ఎంత బాధాకరం. బలవంతుడండి, గొప్ప శూరుడండి, నాశనం అయిపోయాడు. ఒక చిన్న పాపం ఎంతగా నష్టం చేసిందో కదా. అమ్మా, నువ్వు చేస్తున్నావు చిన్నది అనుకుంటున్నావు, ఏం కాదులే అనుకుంటున్నావు. నిన్ను నాశనం చేస్తుంది, కుటుంబాన్ని నాశనం చేస్తుంది, బిడ్డలను నాశనం చేస్తుంది. ఇదిగో నీ మీద ఆధారపడిన వారిని నాశనం చేస్తుంది. సంసోను మీద ఆధారపడి ఒక దేశం ఉంది సంసోను మీద ఆధారపడి. ఆ దేశానికి ఇంకా ఆ బలవంతుడు లేడే, ఆ దేశాన్ని ఆదుకోవడానికి బలవంతుడు లేడే. ఆ శూరుడు ఏమైపోయాడు? అదిగో శత్రువుల చేతికి చిక్కిపోయాడు. ఇశ్రాయేలు ప్రజలకు ఎంత బాధ, దేవునికి ఎంత బాధ. నువ్వు పతనమైపోతే నీతో పాటు బాధపడే వాళ్ళు ఎంతో మంది ఉంటారు. నీ కుటుంబము, నీ భార్య, నీ పిల్లలు, నీ మీద ఆధారపడిన వారు, నీకైన వాళ్ళు. దేవుడు ఆశలు పెట్టుకొని బ్రతుకుతుండారు. మరి ఆశలను వమ్ము చేస్తావా? నీ మోహము తీర్చుకోవడానికి, నీ కోరికలు తీర్చుకోవడానికి, నీ ఇష్టాలు నెరవేర్చుకోవడానికి నిన్ను నువ్వు నాశనం చేసుకొని, నీ కుటుంబాన్ని నాశనం చేసి, దేవుని పనిని పాడు చేసి ఎందుకు భ్రష్టుడవైపోతావు? ఒక మహా బలవంతుడే పడిపోయాడే. నువ్వెంత, నేనెంత, మనమెంత? మహాబలవంతుడే ఒక చిన్న తప్పిదంలో ఇరుక్కపోయి స్మాష్ అయిపోయినాడే. మనమెంత ప్రియులారా? భయం ఉండొద్దా మనకు? పాపం జోలికి పోవడానికి భయపడొద్దా? అది నిన్ను నాశనం చేస్తుందన్న భయం లేదా? ఏం కాదులే అనుకుంటున్నావా? నిన్ను ముంచుతుంది ఒకరోజు, నిన్ను చిక్కించుకుంటుంది ఒకరోజు. స్త్రీలైనా పురుషులైనా ఎవరైనా సరే నువ్వు దేన్ని చూసి ఎంటాడుతున్నావో, దేన్ని చూసి అది నీకు నష్టము అని తెలిసినా కూడా, సంసోనును అది చంపుతుంది, బంధిస్తుంది అని చెప్పినా కూడా, తెలిసినా కూడా ఎట్లయితే వెనకంబడి పడినాడో అట్లా నువ్వు వెనకంబడి నీ పాపాన్ని చేసుకుంటూ పోయినావనుకో, ఫుల్ స్టాప్ పడే రోజు ఒకటి వస్తుంది, నష్టపోయే దినం ఒకటి వస్తుంది. ఆ రోజు చూడడానికి సంసోనుకు కన్ను లేవు. ఏ కళ్ళదైతే చూసి మోహించినాడో ఆ చూడుచుటకు ఇంకా ఏమి లేవు, కళ్ళు లేవు. ప్రపంచాన్ని చూడలేడు, తన ప్రజలను చూడలేడు, ఎవరిని చూడలేడు. పోగొట్టుకున్నాడు, కళ్ళను ఊడబెరికారు. తన బలం పోయింది. అయితే దేవుని మహాకృప ఆ బంధించబడిన సంసోను, బానిస అయిపోయిన సంసోను, కళ్ళు పోగొట్టుకునే సంసోను, నష్టపోయిన సంసోను ఆ తిరుగులు విసురుకుంటూ ఏడ్చుకుంటూ దేవుని సన్నిధిలో ఒక మనవి అడిగినాడంట. అయ్యా, నన్ను జ్ఞాపకం చేసుకో. పశ్చాత్తాపడుతున్నాడు. ఈరోజు ఎంతమంది ఎన్ని కోల్పోయినా కలగదే పశ్చాత్తాపం, ఎంత ఆరోగ్యం పోయినా కలగకుండాదే మారు మనస్సు, ఎంత నష్టపోయినా అర్థం కాకుండాదే. ఇంకా సంసోనుకు అర్థమైంది, నీకన్నా అర్థమవుతుందా లేదా? ఇంకా ఈ రోజున అర్థం చేసుకో. తిరగలి విసురుకుంటూ ఆయన బహువేదనతో దేవుని అడుగుతున్నాడు, అయ్యా, నన్ను జ్ఞాపకం చేసుకో. వాళ్ళొక వేడుక చేసుకుంటూ వాడిని పట్టుకురండి, ఆ సంసోను పట్టుకురండి, వాళ్ళని అవమానం పరుస్తాం, మనల్లో ఇంతమందిని చంపినాడు, అంతమందిని చంపినాడు, వాడిని నీచపరుస్తాం, పట్టుకురండి అని తీసుకొని వచ్చి వేడుకకు మధ్యలోకి తీసుకొచ్చి ఆయన అవమానపరచడానికి రెడీగా పెట్టినారంట. అప్పుడు సంసోన్ అన్నాడు, దేవా, నన్ను జ్ఞాపకం చేసుకో. ఒకనికి చెప్పినాడు, ఈ దేవాలయానికి, ఈ గొప్ప భవనానికి
ఆధారమైన స్తంభాల దగ్గరికి నన్ను నిలబెడతావా అని అడిగితే వాడు తీసుకొని దాన్ని ఆనుకొని ఒక ప్రార్థన చేశాడు. అయ్యా, ఈరోజు నాతో పాటు వీళ్ళందరూ మరణించాలని ఆ స్తంభాలను ఏం చేశాడు చూడండి. ఏం చేశాడు? స్తంభాలను. ఏం స్తంభాలు అవి? ఆ ఇల్లు నిలబడడానికి, ఆ మందిరం, ఆ భవనం నిలబడడానికి ఆధారమైన స్తంభాలు. అల్కాగుంటాయా, గట్టిగా ఉంటాయా? అన్న మనకు సుమారుగా పిల్లర్లు వేపించినాడు సోమశేఖర్ అన్న. అవి గట్టిగా ఉంటాయా, అల్కాగుంటాయా? పోయి ప్రార్థన అయిపోయినాక అందరు 2 దొబ్బండి దాన్ని టచ్ చేయండి, అదురుతుందో అదరదో. అసలు మామూలుగా మనం సిమెంట్ రాళ్ళ వేసుకొని కట్టుకొని మనం ఒక చిన్న బిల్డింగ్కు వేసుకునే పిల్లర్నే దొబ్బుకోలేమే. ఆ మహాభవన్ 3000 మంది బాల్కనీలో కూర్చున్నారంట, పైనుంచి చూస్తున్నారంట. ఎంతమంది? ఎంత పెద్ద భవనమో! ఎంతమంది అమ్మా? 3000 మంది చూస్తున్నారు, పైనుంచి వేడుక చూస్తున్నారు, ఇంకా ఉన్నారు, కింద ఉన్నారు. అట్లాంటి భవనానికి ఇంకెంత పెద్ద పిల్లర్లు ఉంటాయి? సంసోను పట్టుకొని వాటిని కూలగొట్టినాడంట. దేవునికి స్తోత్రం. మరలా దేవుని మహాబలము సంసోనుకు దొరికింది. తాను బ్రతికినప్పుడు కంటే తను చనిపోయేటప్పుడు చంపిన వారి లెక్క ఇంకా గొప్పది అని రాయబడింది. శత్రువులను హతము చేశాడు. బాధ ఏంటంటే శత్రువులతో పాటు సంసోను కూడా లేకుండా పోయినాడు. చాలా బాధ. ప్రభునందు ప్రియులారా, సంసోను లాస్ట్కు పశ్చాత్తాపడి విశ్వాసుల లెక్కలో హెబ్రీ పత్రికలో చూద్దాం. ఈ గొప్ప మాట చదవాలి మనం సంసోను గురించి. చదవండి. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 32వ వచనం చదవండి. 11:32. 11:32 హెబ్రీలకు రాసిన పత్రిక. ఇంకను ఏమి చెప్పుదును? గిద్యోను, బారాకు, సంసోను, యెఫ్తా, దావీదు, సమూయేలు అను వారిని కూర్చి ప్రభుత్వం. ఇదిగో ప్రియులారా, దేవుడు సంసోనును విడిచిపెట్టలేదు. భక్తుల వరుసలో సంసోను ఉన్నాడు. భక్తుల వరుసలో సంసోను నిలబడినాడు. ఈ లోకంలో కళ్ళు పోయినాయి, నాశనం, పతనం అయిపోయాడు, మరణించాడు. కానీ దేవుని లెక్కలో బ్రతికినాడు. సంసోనును దేవుడు ఘనపరిచినాడు. సంసోనును దేవుడు ఘనపరిచినాడు. సంసోనును దేవుడు మర్చిపోలేదు. సంసోను దేవుడు గుర్తుపెట్టుకున్నాడు. ఎందుకు అంటే ఆయన పశ్చాత్తాపడి కన్నీరు గార్చి దేవుని సన్నిధిలో వేడుకున్న విధానాన్ని బట్టి అతన్ని మరలా బలవంతునిగా చేసింది, విశ్వాస వీరునిగా చేసింది. ఇదిగో దేవుని భక్తుల వరుస క్రమములో సంసోను లిఖించబడినాడు. ఈరోజు మారితే మరలా నీకు అవకాశం ఇస్తాడు. పడిపోయావా? దూరం అయిపోయావా? దేవునికి దూరస్తునిగా బ్రతుకుతున్నావా? బానిసవైపోయావా? నష్టపోయావా? ఈరోజు వినండి ప్రియులారా, సంసోను తిరిగినట్లు తిరుగుతావా? సంసోను పశ్చాత్తాపడినట్లు పశ్చాత్తాపడతావా? నిన్ను కూడా జ్ఞాపకం చేసుకుంటాడు దేవుడు. అయితే ఒకటి గుర్తుపెట్టుకోండి, పాపము నష్టాన్ని తీసుకొని వస్తుంది. సంసోను మోహించుట వలన సంసోనుకు ఏం పోయినాయి చెప్పండి? మరలా వచ్చాయా? కొన్ని పోగొట్టుకుంటే రానేటివి ఉంటాయి. నేను పోగొట్టుకుంటే కష్టం. అన్నీ పోగొట్టుకొని మొత్తం సర్వం పోగొట్టుకొని దేవుణ్ణి తిరిగి అయ్యా అనడం కన్నా, ఇదో ఇప్పుడే చెప్తున్నాడు దేవుడు, అన్ని పోగొట్టుకుంటావు నువ్వు, జాగ్రత్త, ఇప్పుడే దేవుని తట్టు తిరుగు, అప్పుడు అన్నీ కనికరిస్తాడు. అన్ని పోగొట్టుకుంటావా? అయితే ఇంకా తీరలేదా పాపం మీద మోజు? పోగొట్టుకుంటావా?
ఒకవేళ అవకాశం ఉంటుందో ఉండదో, ఫిలిస్తు కళ్ళు పెరిగినారు, ఒకవేళ చంపింటే. చెప్తున్నాను, దేవుని సంకల్పం ఆయన మీద ఉంది. ఇప్పుడు అవకాశం ఉంటుందో ఉండదో, ఈరోజు అవకాశం ఏమో తిరుగు సంసోను లెక్క ఇంకా ఉందిలే, అన్ని పోయినాక నేను కూడా లాస్ట్లో గుంజుకుంటూ తిప్పుకుంటూ దేవా అని ఏడ్చా అప్పుడు అంటే నీ ఇష్టం, అది నీ ఇష్టం అనమాట. అవకాశం ఉంటుందో ఉండదో. బలవంతుణ్ణి ఇంకా నేను ముగిస్తున్నాను, వినండి. బలవంతుడు ఎలా పడిపోయాడండి? ఎలా పడిపోయినాడు? టెన్షన్ పడద్దండి, ఇక మూసేసాను. బలవంతుడు ఎలా పడిపోయాడు? నువ్వు దేంట్లో పడిపోయినావు నీకే తెలుసు, చెప్పకుంటే మళ్ళీ లోపల పెట్టుకో. దేంట్లో పడిపోయినావు నీకే తెలుసు. ఇదో సంసోనును పతనం చేసినట్లు, నాశనం చేసినట్లు అంత దిగజారక ముందే ఈరోజే ఇడిచిపెట్టు. ఏం చేయాలా? ఈ క్షణమే నాకు వద్దని వదిలించుకో. నేను ఇడసలేను, నేను తట్టుకోలేను అన్నావా, అదల్లా అయిపోయినాక నువ్వే ఇడుచావు. నేను ఇడసలేను, నేను ఉండలేను, నేను తిరగలేను అంటున్నావా, ఒకరోజు వస్తుంది, ఆ రోజు అదే నిన్ను పాడు చేసి ఇడిచిపెడుతుంది. దెలీలా ఏం చేసింది? సంసోన్ను పాడు చేసి ఇడిచిపెట్టింది. దేనికోసం? డబ్బుల కోసం నిన్ను నాశనం చేసేటోళ్ళు ఉంటారు, గుర్తుపెట్టుకో. లాభం కోసం నిన్ను పాడు చేసేటోళ్ళు ఉంటారు, తన సుఖం కోసం నిన్ను ఎర్రగా వాడుకునే వాళ్ళు ఉంటారు, గుర్తుపెట్టుకో. అన్ని నిజమైన ప్రేమ కాదు. దెలీలా, వినండి మరలా చెప్తున్నా, ఆ దెలీలా ఒడి తల్లి ఒడి కాదు. దెలీలా ఒళ్ళో పండుకున్నాడు కదా, దానైనా పండబెట్టింది కదా, అది ఆదరణ కలిగించే ఒడి కాదు. అక్కడ విశ్రాంతి దొరకదు, అక్కడ నెమ్మది దొరకదు, ప్రాణం పోతుంది. ఎండమావిలో బాగున్నట్టే కనిపిస్తాయి, కానీ దాంట్లో నీళ్లు ఉండవు, నీ దాహం తీరదు. ఈరోజు ఈ లోకంలో నువ్వు ఎతికే సుఖం, నువ్వు ఎతికే సంతోషం అనుకుంటున్నావు కదా, వస్తుంది, ఏం రాదు, నీకు నష్టమే. ఏం రాదు, నీకు నష్టమే. మహా సర్పమైన, ఆది సర్పమైన సాతాను దగ్గర నువ్వు విశ్రాంతి దొరుకుతుందా? ఇప్పుడు సర్పం పడగ విప్పి నిలబడుకొని ఉందనుకోండి, ఏం విప్పింది? పడగ విప్పి ఒక సర్పం నిలబడింది. ఆ సర్పము పడగ నీడ ఉంది కదా, ఆ నీడలో నీకు నెమ్మది దొరుకుతుందా? ఆ నీడలేక ఆశ్రయం కోసం పోయినావు అనుకో, దాని శ్వాస కూడా ప్రమాదమే. నిన్ను కాటేసి చంపేదే అది. సాతాను వినండి ఈ మాట, దేవుని దగ్గర తప్ప, సంఘములో తప్ప, బైబిల్కు సంబంధం లేకుండా పక్కన నీకేదో దొరుకుతుందంటే సాతాను పడగ నీడలేకపోతున్నట్టే, ఇంకా కాటేసేదే ఖాయం. ఇంకా ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి, ప్రార్థన. దేవుని సన్నిధిలో ప్రియులారా ప్రార్థన చేద్దాం. అమ్మా, సంసోనులు పడిపోతున్నారు, బలహీనులు బలవంతులు బలహీనులైపోతున్నారు. నీ కళ్ళ ముందర ఇప్పుడు ఎంతమంది సంసోనులు కనపడడం లేదు? నీ కుటుంబంలో పడిపోయే సంసోనున్నాడా? నీ సంఘములో పడిపోతున్న సంసోనున్నాడా? వారి కోసం ఏడ్చండి దేవుని సన్నిధిలో. నీ భర్త కొరకు ఏడ్చు, నీ పిల్లల కోసం ఏడ్చు, నీ కుమారుని కోసం ఏడ్చు. అయ్యా, ఆ దెలీలా దగ్గరికి సంసోను ఎట్లయితే వెళ్ళి నాశనం అయిపోయాడు, నా కుమారుడు, నా భర్త, లేకపోతే నా భార్య, లేకపోతే నా వారు తెలియక నాశనం అయిపోతున్నారు. అక్కడ నష్టం జరుగుతుందని తెలిసి కూడా, ప్రాణం పోతుందని తెలిసి కూడా
వాటిని విడిచి రాలేకపోతున్నారు. యేసయ్యా వారిని విడిపించని దేవుణ్ణి అడుగుదాం. యేసయ్యా, యేసయ్యా నన్ను విడిపించు. ఒకవేళ నువ్వే సంసోను వలె పడిపోయావా, నువ్వు బంధించబడ్డావా, సాతానుకు చిక్కావా, ఏ బానిస సంఖ్యల చేత కట్టబడినావు, ఏ పాపపు సంఖ్యల చేత కట్టబడినావు, ఈరోజు దేవుణ్ణి అడుగు. అయ్యా, నేను అన్ని నష్టపోకముందే, అన్ని కోల్పోకముందే దేవా నన్ను కాపాడు, నన్ను గడ్డనై ప్రభా అని అడుగుదా. కళ్ళు పోయినాక సంసోను పశ్చాత్తాపపడ్డాడు. ఈరోజు అన్ని పోగొట్టుకున్నాక తిరుగుతావా? ఇప్పుడే తిరుగుతావా? నువ్వు అన్ని పోగొట్టుకోకూడదనే దేవుని చిత్తము కనుక ఈరోజు ఈ మాటలు వినిపిస్తున్నాడు. ప్రియ సోదరి సోదరుడా, పశ్చాత్తాపడదాం. కన్నీరు గార్చండి దేవుని సన్నిధి.